అడుగుతున్న బట్టి గారిని, ఇంత స్పష్టంగా నేను బయట పెట్టినా కదా, ఇంకా స్కామ్ జరగలేదని ఇంకా బుక్కాయించడం ఎందుకు? ఇంకా దీంట్లో ముఖ్యమంత్రితో ఏం మాట్లాడుతావు? నీ బామ్మర్ది స్కామ్ చేసిండు, ఎంక్వైరీ వేయాలన్నా వద్దా అని ముఖ్యమంత్రిని అడుగుతావా? ఆయన ఏమంటాడా? జరుగుతుందా? అందుకే మేమేమన్నామంటే, ఒక నైనీ కోల్ బ్లాక్ టెండర్ ఒక్కటే రద్దు చేయడం కాదు, ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్తో జరిగిన అన్ని టెండర్లు రద్దు చేయాలి. ఇప్పటికే కొన్ని అవార్డు అయినటువంటి టెండర్లు ఉన్నాయి, మరికొన్ని టెండర్ ప్రక్రియ తుది దశలో ఉన్నటువంటివి ఉన్నాయి, ఇంకా టెండర్లు దాఖలు చేసేటివి కూడా ఉన్నాయి. సో సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం అనేది లోపభూయిష్టమైనది, దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది అనేది స్పష్టంగా ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. మీకు పారదర్శకత ఉంటే, నిజాయితీ ఉంటే, సైట్ విజిట్ సర్టిఫికేట్ మీద జరిగిన ఓబీ వర్క్స్ కానీ, సోలార్ పవర్ ప్లాంట్స్ కానీ, మిగతా అన్ని టెండర్లు కూడా రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రెండవ పాయింట్, సైట్ విజిట్ సర్టిఫికేట్ అనేటువంటిది 2025 మేలో పెట్టినారు మీరు. నేను ఒకటే అడుగుతున్న గవర్నమెంట్ను, ఈ 2025 మే నుంచి మీరు ఎన్ని టెండర్లు పిలిచారు, ఎంతమంది సైట్ విజిట్ చేసినారు, ఎంతమందికి సర్టిఫికేట్స్ ఇచ్చారు, ఎంతమందికి ఇవ్వలేదో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. కమాన్, రిలీజ్ ద వైట్ పేపర్, తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ, చాలా మంది కూడా సైట్ విజిట్ చేసి మాకు సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు అని సింగరేణికి మెయిల్స్ పంపినారు. ఆల్ మెయిల్స్ ఆర్ ఓపెన్ డాక్యుమెంట్, అది నువ్వు రిమూవ్ చేసినా పోవాలి. సింగరేణికి మెయిల్స్ పంపినారు, ఫోటోలు కూడా జత చేసినారు, అయినా వారికి సర్టిఫికేట్లు దక్కలే. అంటే దీని పద్ధతి ఏంటంటే, సైట్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియా జిఎం సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఆ జిఎం ఆఫీస్కు పోతే ఆ జిఎం గారు సైట్ విజిట్ సర్టిఫికేట్లు ఇవ్వడు. లాస్ట్కి ఇక టెండర్ 5 గంటలకు లాస్ట్ అయిద్దనంగా, సాయంత్రం 5 గంటలకు టెండరు దాఖలు చేయడం లాస్ట్ అంటే, మధ్యాహ్నం పూట బ్యాక్ డేట్లో 2కో 3కో 4కో వీళ్ళు చెప్పిన వాళ్ళకి సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇస్తాడు, మిగతా వాళ్ళకి ఇయ్యాడు. కొంతమంది కాంట్రాక్టర్లు ఆ జిఎం ఆఫీస్ ముందు నిలబడి సెల్ఫీ తీసుకొని, నేను సైట్ విజిట్ చేసిన, నేను సింగరేణి జిఎం ఆఫీస్ ముందే సెల్ఫీ తీసుకుంటున్నా, మాకు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వలేదు, మా టెండర్ను కన్సిడర్ చెయ్యండి, ఇదే ప్రూఫ్, నేను సైట్ విజిట్ చేసిన ఫోటో ఇది, సింగరేణి జిఎం ఆఫీస్ ముందు సెల్ఫీ తీసుకున్న ఫోటో ఇది, మరి మాకు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదు, మా టెండర్ను కన్సిడర్ చేయండి అని ఎన్ని మెయిల్స్ వచ్చినాయి. అనేక మంది మెయిల్స్ పంపినారు. లైక్ ఎన్సీసీ కంపెనీ మెయిల్ పంపింది, జిఆర్ఎన్ కంపెనీ మెయిల్ పంపింది, మహాలక్ష్మి కంపెనీ మెయిల్ పంపింది. ఇట్లా ఎన్నో కంపెనీలు మాకు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, మేము పలానా తారీఖు నాడు సైట్ విజిట్ చేసినాము, ఇది సైట్ విజిట్ ఫోటో, ఇది జిఎం ఆఫీస్ ముందు నిలబడ్డ ఫోటో, జిఎం ఆఫీస్ ముందు తీసుకున్న సెల్ఫీ ఫోటో, మమ్మల్ని కన్సిడర్ చేయండి అని మెయిల్స్ ఎన్ని వచ్చినాయి. ఆ మెయిల్స్ బయట పెట్టండి, నేను పెట్టమంటే పెడతా, మీరు పెడతారా నన్ను పెట్టమంటారా? సైట్ విజిట్ సర్టిఫికేట్ మాకు ఇవ్వడం లేదు అని జిఎం ఆఫీస్ ముందు నిలబడి సెల్ఫీలు తీసుకొని మీకు పెట్టింది నిజమా కాదా? మీకు నంబర్ ఆఫ్ మెయిల్స్ వచ్చింది నిజమా కాదా? ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి? నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఈమెయిల్స్ ఉన్నాయి. టైం వచ్చినప్పుడు మీరు ఎంక్వైరీ సిట్టింగ్ జడ్జితో ఆదేశించండి, నేను అన్ని సబ్మిట్ చేయడానికి రెడీగా ఉన్నా. ఇది ఇంకా చాలా చాప్టర్లు ఉన్నాయి ఈ స్కామ్లో. 1-2 స్కాములు కాదు, 10ల సంఖ్యలో సింగరేణిలో స్కాములు జరిగినాయి. నేను 2 చాప్టర్లు రిలీజ్ చేసిన, ఫస్ట్ ఓబీ స్కామ్, సెకండ్ సోలార్ స్కామ్, 2 రిలీజ్ చేసిన. ఇంకా చాలా ఉన్నాయి. సీరియల్గా వదలాల్సి వస్తుందేమో. ఈమెయిల్స్ ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. ఏ హోటల్లో ఈ కింగ్ పిన్ ఏ హోటల్లో మీటింగ్ పెట్టిండు, హోటల్లో కూర్చున్న కాంట్రాక్టర్లు, ది రింగ్ మాస్టర్, ముఖ్యమంత్రి గారి బంధువు కూడా కూర్చున్న ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి. టైం వచ్చినప్పుడు రిలీజ్ చేస్తా. సో నేను అందుకే ఐ డిమాండ్, సింగరేణిలో ఎంతమంది సైట్ విజిట్ చేసిండ్రు, ఎంతమందికి సర్టిఫికేట్లు ఇచ్చిండ్రో రిలీజ్ చేయండి, ప్రజల ముందు పెట్టండి, తెలిసిపోద్ది కదా. శ్వేతపత్రం విడుదల చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్, సింగరేణిలో టెండర్ నియమ నిబంధనలు మార్చినప్పుడు కాంట్రాక్టర్లతో సమావేశం పెడతారు. దట్స్ ఎ ప్రొసీజర్ ఇన్ సింగరేణి. ఆ కాంట్రాక్టర్లు అందరూ తమ అభిప్రాయాలు చెప్తారు. సింగరేణిలో ఒక సందర్భంలో మీటింగ్ పెట్టినప్పుడు కాంట్రాక్టర్లు
అరే మేము సైట్ విజిట్ చేసినాము, మాకు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదని వ్రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చారు. మీటింగ్లో ఓరల్గా కూడా చెప్పారు. ఇది మొత్తం కూడా రింగ్ అవుతుంది. ఎప్పుడు సింగరేణి చరిత్రలో ఓబీ వర్క్స్లో ఇటువంటి పద్ధతి లేదు, ఇది సింగరేణికి నష్టం జరుగుతుంది, పారదర్శకత లోపిస్తుంది అని అనేక మంది కాంట్రాక్టర్లు మీకు వ్రాతపూర్వకంగా ఇచ్చిండ్రా లేదా? మీకు ఓరల్గా మీటింగ్లో చెప్పిండ్రా లేదా? ఎందుకంటే ఇవన్నీ కూడా మినిట్స్ ఉంటాయి అక్కడ. కాంట్రాక్టర్స్తో జరిగే మీటింగ్లో మినిట్స్ అన్ని కూడా రికార్డ్ అవుతాయి. ఆ బుక్ బయట పెట్టండి, నేను చూపిస్తా. సింగరేణిలో కాంట్రాక్టర్లుతో మీరు నియమ నిబంధనలు మార్చే సమావేశం పెట్టినప్పుడు ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ లోపభూయిష్టంగా ఉంది, దీని ద్వారా పారదర్శకత లోపించిందని మీకు లెటర్లు వచ్చినాయా లేవా? మీటింగ్లో మాట్లాడినరా లేదా? ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ బయట పెట్టండి. చలో నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు మా అంటే బుక్ మాయం చేస్తారేమో ఇప్పుడు. బట్ ఇచ్చిన లెటర్ కాపీలు ఉన్నాయి కదా, రిసీవ్డ్ కాపీలు ఉన్నాయి మా దగ్గర. కాంట్రాక్టర్లు మీకు ఇచ్చిన రిసీవ్డ్ కాపీలు ఉన్నాయి కదా. ఇప్పుడు మినిట్స్ ఆఫ్ ద బుక్ బయట పెట్టు, బుక్ మార్చకు. అన్నీ అబ్రకదబ్ర అంతా. నేను అంటాడు డీజిల్ బీఆర్ఎస్ టైంలోనే స్టార్ట్ అయింది. ఎన్ని అబద్ధాలు మాట్లాడతారంటే భట్టి గారు, డీజిల్ విషయంలో ఒరిస్సా నైనీ బ్లాక్ మాత్రమే డీజిల్ కాంట్రాక్ట్ పరిధిలో పెట్టాల్సి వచ్చింది. ఎందుకు? ఒరిస్సాలో మనకు సింగరేణి ఆఫీస్ లేదు, సింగరేణి ఎస్టాబ్లిష్మెంట్ ఉండదు అక్కడ. బట్ మన రాష్ట్రములో సింగరేణి చేస్తున్న ఏ టెండర్లో కూడా డీజిల్ కాంట్రాక్టర్ పరిధిలో లేదు. ఇట్ వాస్ దేర్ ఓన్లీ ఫర్ ఒరిస్సా నైనీ బ్లాక్. వై? వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ఒరిస్సా స్టేట్. అయితే ఇక్కడ అసలు విషయం ఏంది? కమిషన్ల కోసం, నియమ నిబంధనల పేరిట కొంతమంది కాంట్రాక్టర్లకు ఎలిజిబిలిటీ రాకుండా చేయడం. డీజిల్ అనేది 100 రూపాయల వర్క్ అనుకోండి, 50 రూపాయల వర్క్ ఉంటే 50 రూపాయలు డీజిల్ ఉంటుంది. సో 50%. ఇప్పుడు వాల్యూ ఇంతకుముందు ఒక 600 రూపాయల వర్క్ ఉందనుకోండి ఓబీ, డీజిల్ యాడ్ చేస్తే అది 1200 రూపాయలు అవుతుంది. 1200 రూపాయలు అయినప్పుడు కొంతమంది కాంట్రాక్టర్లకు ఎలిజిబిలిటీ రాక వాళ్ళు ఎగిరిపోతారు. సో కొంతమందిని పోటీ తగ్గించడానికి, పోటీని నివారించడానికి చేసినటువంటి కుట్ర కొంత. 600లకు వచ్చే కమిషన్ బదులు 1200 కోట్ల మీద కమిషన్ వస్తుంది. ఇది దీని వెనుక ఉన్నటువంటి సత్యం. మరి ఇంకోటి అడుగుతున్నా నేను, మరి డీజిల్ బీఆర్ఎస్ హయాంలోనే వచ్చిందని ఒక మాట అన్నావు కదా. ఆన్ గోయింగ్ ఎగ్జిస్టింగ్ వర్క్స్ ఒక 100 ఉన్నాయి సింగరేణిలో. మరి ఆ కాంట్రాక్టర్లు అందరికీ డీజిల్ కొనుగోలు చేసే అవకాశం ఎందుకు ఇస్తలేవు? ఇచ్చిందా వాళ్ళకు? మరి అంటే మీ స్వార్థం కోసం ఇవాళ మీరు కొత్త నియమ నిబంధనలు పెట్టి మైనింగ్లో అనుభవం ఉన్నటువంటి కాంట్రాక్టర్లను లేకుండా చేసిండ్రు. ఇలా దాని పర్యవసానమే సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి తగ్గిపోతూ ఉంది. ఇలా బొగ్గు ఉత్పత్తి రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది. ఇది సింగరేణి బొగ్గు ఉత్పత్తి వివరాలు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉత్పత్తి తగ్గిపోతుంది, బొగ్గు అమ్మకాలు తగ్గిపోతున్నాయి. సింగరేణిలో జరిగిన స్కామ్ల వల్ల ఆ సంస్థ మీద ఎట్లా ప్రభావం పడుతుందనడానికి దిస్ ఈస్ ద డాక్యుమెంట్. ఇవి నేను చెప్తలేను, ఇవి సింగరేణి గణాంకాలు. బీఆర్ఎస్ హయాంలో ఎట్లా పెరిగిందంటే 2020-21లో 50 మిలియన్ టన్నులు, 21-22లో 65 మిలియన్ టన్నులు, 22-23లో 67 మిలియన్ టన్నులు, 23-24లో 70 మిలియన్ టన్నులు. అంటే ఇయర్ ఆన్ ఇయర్ పెరుక్కుంటూ పోయింది బీఆర్ఎస్ హయాంలో. కాంగ్రెస్ రాగానే 24-25లో 69కి తగ్గిపోయింది. ఇప్పుడు 25-26లో 9 నెలలు 10 నెలలు అయింది కదా, ఇప్పుడు 43-45కి తగ్గిపోయింది. బొగ్గు ఉత్పత్తి తగ్గిపోతుంది మీ స్కాముల వల్ల, మీ అరాచకాల వల్ల, అనుభవం కలిగిన కాంట్రాక్టర్లు లేకపోవడం వల్ల సింగరేణి సంస్థ మీద ప్రభావం పడతా ఉంది ఈరోజు. దీని ఎందుకంటే నియమ నిబంధనలు మార్చి రేవంత్ రెడ్డి బావమరిదికో, అనుభవం లేని కాంట్రాక్టర్లకో, మీ అనుయాయులకు టెండర్లు మీరు కట్టబెట్టింది నిజం. దానివల్ల ఇలా సింగరేణి ఉత్పత్తి తగ్గిపోతున్నది నిజం, సింగరేణి లాభాలు తగ్గుతున్నది నిజం. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో స్కీములు రాలేదు కానీ పదుల సంఖ్యలో స్కాములు మాత్రం వచ్చినాయి. 6 గ్యారంటీలు లేవు, 420 హామీలు లేవు. జాబ్ క్యాలెండర్ మాట దేవుడెరుగు కానీ స్కామ్ క్యాలెండర్ మాత్రం తెచ్చిండు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ అయితే తేలే,
స్కామ్ క్యాలెండర్ మాత్రం తెచ్చిండు రేవంత్ రెడ్డి గారు. 2 ఏళ్లలో నెలకొక్క స్కామ్ బయటపడుతున్నది. సివిల్ సప్లై స్కామ్, ఫ్లై యాష్ స్కామ్, ఆర్టీసీ కాంట్రాక్ట్ స్కామ్, ఇసుక స్కామ్, 4th సిటీ స్కామ్, 30% కమిషన్ స్కామ్, అమృత్ టెండర్ల స్కామ్, మెడికల్ ఎగ్జామ్ స్కామ్, ఇండస్ట్రీస్లో హిల్ టీపీ పాలసీ పారిశ్రామిక భూముల అమ్మకం స్కామ్, ల్యాండ్ స్కామ్, పవర్ స్కామ్, మొన్న బొగ్గు స్కామ్, నిన్ననేమో సోలార్ పవర్ స్కామ్. ఇట్లా చదువుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉన్నది. స్కీములు రాలే కానీ స్కామ్లు వచ్చినాయి రేవంత్ పాలనలో. కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది రేవంత్ రెడ్డి గారి పాలన. అందుకే ఈ స్కామ్ల దృష్టి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ సిట్ విచారణలు. సిట్ విచారణ ఇస్తే మేమేందో భయపడిపోతాం అనుకుంటున్నారు. ఈ స్కాములు బయట పెట్టకుండా ఆగుతాయి అనుకుంటున్నారు. నాకు తెలిసి ఇవ్వాలని మాట్లాడినా కదా, రేపు ఎల్లుండో ఇంకో ప్రేమలేఖ వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. నువ్వు పంపి ఎన్ని లేఖలన్నా పంపు, మేము మాట్లాడుతూనే ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది తెలంగాణ సాధించిన పార్టీ. మాకు ప్రజలు ముఖ్యం, ఈ రాష్ట్రం ముఖ్యం, ఈ రాష్ట్ర హక్కులు ముఖ్యం. ఇవాళ సింగరేణి కార్మికులు ముఖ్యం. సింగరేణి మీద లక్షలాది జీవితాలు ఉన్నాయి. 5 జిల్లాలు సింగరేణిలో, పాత 5 జిల్లాలు సింగరేణిలో భాగం. ఇవాళ సింగరేణి కార్మికుల కష్టాన్ని మీరు ఈ టెండర్ల పేరు మీద దండుకుంటామంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఎందుకంటే మీరు ఆంధ్ర నాయకులతో చేతులు కలిపి ఇప్పటికే మా నీళ్లు మాకు కాకుండా చేస్తున్నారు. కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు. సింగరేణి మీద కన్నేసి కోట్ల రూపాయలు కాజేసి కార్మికుల కడుపు కొట్టాలని చూస్తున్నారు. లక్షలాది మంది కార్మికుల భవిష్యత్తు ఇది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు డిపెండెంట్ ఉద్యోగాలు తెచ్చిండ్రు. నాటి చంద్రబాబు గారు డిపెండెంట్ ఉద్యోగాలు రద్దు చేస్తే దాన్ని